తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థి సి ఆదినారాయణ రెడ్డి ఈరోజు సాయంత్రము జమ్మలమడుగు పట్టణంలోని ఎత్తపవారి కాలనీతో పాటు పలు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 120 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఆయన జోస్యం చెప్పారు. అటు బయటకు చాపాడు మండలం కానీ, కమలాపురం కానీ, జమ్మలమడుగు కానీ, బద్దేలు కానీ, పొద్దుటూరు కానీ అన్నీ తిరిగినప్పుడు ఒకేసారి పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. కారణం ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పోటాపోటీగా జరగడం, ఇంకా జరగాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒకే సిద్ధాంతం, ఒకే మాట. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కావాలి. లేకుంటే అమరావతి అవుతుంది, పోలవరం అవుతుంది, సంక్షేమం అవుతుంది, అభివృద్ధి అవుతుంది. అసలు 10,000 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా చేయగలిగిన సమర్థత ముఖ్యమంత్రి గారికి ఉంది. సంపద సృష్టికర్త, దానికి ప్రజలకు చేరవేసే విధానం. ఈ రెండు చిన్న లాంగ్వేజ్ అందరికీ తెలిసినది. కరెంట్ 24 అవర్స్, చాలామందికి ఉచితం పెంచడం, ఎల్ఈడి లైట్ పల్లెకు సేకరణ, 25,000 కిలోమీటర్లు పల్లెల్లో సిమెంట్ రోడ్డు, ఎక్కలేని విధంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని సిఐఐపి కింద ఈ ఊర్లో కూడా 35 కోట్ల రూపాయలు, ఎర్రగుంట్లో 35 కోట్ల రూపాయలు. అంటే ఇవన్నీ ఫండ్స్ డెవలప్ అయితే, ఇండస్ట్రీ డెవలప్ అయ్యి, ఇరిగేషన్ డెవలప్ అయ్యి, టూరిజం అయితే ఆటోమేటిక్గా మన రాష్ట్రం దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఉన్నత రాష్ట్రంగా మారుతుంది. పన్ను విధానం కూడా పన్ను లేకుండా. ఇది ఒక సిస్టమేటిక్ రాజకీయం. దీనికోసమే ముఖ్యమంత్రి గారి ఆలోచన, తపన. ఆ తపనకు తగ్గట్టుగా తపస్సు చేయడం, ఆ తపస్సుకు ఫలితమే ఈ యొక్క మ్యాండేట్ కూడా ప్రజా తీర్పు. దీనికి ప్రొద్దు నుంచి నేను తిరిగి చెప్పేవాను. రాష్ట్రంలో కూడా సానుకూలంగా ఉంది. ఇక్కడ రామసుబ్బారెడ్డి గారు కూడా మంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. నాకు కూడా అదే అనుకూల అంశంగా మారి నేను కూడా గెలవబోతున్నాను. రాష్ట్రంలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి? రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఇంకా 1 గంట టైం ఉంది ఇంకా. కాబట్టి మేము వస్తే ఒకే అంచనా, 125 సీట్లు తక్కువ రాకూడదు. రాబోయే పరిస్థితి ఇంకా కరెక్ట్గా అనాలిసిస్ చెప్పాలంటే రావాలి రిపోర్టు. ఇది అంచనా వేరు, సిస్టమ్ వేరు. ఒక నియోజకవర్గంలోనే అన్ని పల్లెలు 2,30,000, 2,40,000, 80% పోలైనా కూడా 1,80,000 ఓట్లు పోలవుతాయి. ఓటర్ తీరును పూర్తిగా రాబట్టిన తర్వాత చెప్పడం లేదు. నేను నియోజకవర్గానికి 4వ సారి పోటీ చేయడం వలన 3 సార్లు ఎమ్మెల్యేగా, 4వ సారి ఎంపీగా చేయడం వల్ల నాకు ఒక అవగాహన ఉంది. రాష్ట్రం అంతా అవగాహనతో చెప్పాలి తప్ప లేదా అంచనాతో చెప్తే అది కరెక్ట్ విధానం కాదు. ఏమైనా కూడా పార్టీ బలంగా ఉంది అనడానికి వస్తే 125 అనే అంచనాతో ఉన్నాం. కారణం ఆ విధంగా ఉంటుంది తప్ప తీర్పు నెక్కు అట్లుండదు మనం ఆంధ్ర ఓటర్ తీర్పు. ఎందుకు వాళ్ళకి కావాల్సినది వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తన. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.